ఒకటే అని అంటారంటే మీకు తెలియదు కానీ జనరల్ గా వీళ్ళు పూజించే విధానం ఎట్లుంటుందంటే శ్రీ వైష్ణవంలో వాళ్ళు కేవలం ఎవరికి పూజిస్తారు? విష్ణువుకి. విష్ణు అంటే ఎవరు? కృష్ణుడు. పూజ కృష్ణునికే చేస్తారు. ఏదన్నా అడగాలన్నా కృష్ణుని అడుగుతారు. అన్ని కర్మల్ని ఎవరికి అర్పిస్తారు? కృష్ణుడికి. ఇతర దేవతల్ని రిజెక్ట్ చేస్తారని కాదు, ఇతర దేవతల్ని కూడా నమస్కరిస్తారు, ఇతర దేవతల్ని కూడా గౌరవిస్తారు, కానీ పూజించేది మాత్రం ఎవరికి? కృష్ణునికి. వాళ్ళ కర్మల్ని అన్ని ఎవరికి సమర్పిస్తారు? విష్ణువు లేదా కృష్ణునికి. మీరు కూడా అట్లనే పూజ చేయాలి. మనకు ఒక దేవుడు ఉండాల. ఏదైనా ఒక దేవుణ్ణి మనం ఏం చేయాలి? పూజ చేయాలి. మీది ఎట్లుంటుంది? 20 గుళ్ళు ఉన్నాయనుకోండి, వెళ్తారు ఇక. 20 ఆలయాలు దర్శనం చేసుకోకపోతే ఏ దేవుడు తింటాడో అని. దేవుళ్ళు వేరే వేరే ఉండరు. అది ఇప్పుడు ఈ దేవునికి అరటిపండు పెట్టి ఈ దేవునికి పెట్టకుంటే ఈ దేవుడు ఏమంటాడు అని ఒక 50 అరటిపండు కొనుక్కొని 50 మందికి పెడతారు. అర్థమవుతుందా? అట్లా ఉండదు. అర్థమవుతుందా మీకు కూడా? ఎవరైనా శివుణ్ణి పూజిస్తారు అనుకోండి, అన్ని శివుడే అని చెప్పాలి ఆయనకి. ఎవరైనా గణపతిని పూజిస్తే అన్ని గణపతి అని చెప్పాలి. అయ్యప్పని పూజిస్తే అయ్యప్ప అనే చెప్పాలి. నదులన్నీ ఎందులో కలుస్తాయి? సముద్రంలో. దేవుళ్ళన్నీ ఒక్కడే. అర్థమవుతుందా? కాకపోతే నీ కాన్సన్ట్రేషన్, నీ ఏకాగ్రత ఒక రూపం మీద నిలబడాలి. అర్థమవుతుందా? ఆ రకంగా. ఎందుకంటే ఇట్లా అనంత పద్మన స్వామి పడుకొని ఉంటాడా లేదా? అతని బొడ్డు ప్రాంతం నుంచి బ్రహ్మ వస్తాడు. ఎవరు వస్తారు? బ్రహ్మ. ఆ బ్రహ్మ సృష్టిని సృష్టిస్తాడు. సృష్టి అంటే మనుషులు, జీవరాశులు అన్ని. ఈ అనంత పద్మనాభ స్వామి ఇట్లా పడుకొని ఉంటాడు కదా, ఇతనికి బంగారు ఆభరణాలు అన్ని అలంకరించి ఉంటాయి కదా. అలంకరణ ఎవరు చేసుకుంటారు? స్త్రీలు. ఎవరు చేసుకుంటారు? సో విష్ణువుకి అలంకరిస్తారా? సో ఈయననే స్త్రీ రూపం కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఈయన బొడ్డు నుంచి బ్రహ్మ వచ్చిండు. ఎవరు? ఆడవాళ్ళకు పుడతారా స్త్రీలకు పుడతారా? ఆడవాళ్ళకు. సో ఈయన స్త్రీ రూపం కూడా తీసుకుంటాడు కదా. బ్రహ్మ కొడుకే కదా విష్ణు. బ్రహ్మ కడిగిన పాదం అనరా? తిరుమలలో పొద్దున సుప్రభాత సేవ కన్నా ముందు నీళ్లు పెట్టిపోతారు, కాళ్ళు బ్రహ్మచ్చి కడిగిపోతారు. బ్రహ్మ కడిగిన పాదం అంటే బ్రహ్మచ్చి ఎవరి పాదాలు కడుగుతారు? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు? విష్ణువే. అర్థమవుతున్నా? సో ఈయననే స్త్రీ రూపం తీసుకుంటాడు, ఈయననే పురుష రూపం తీసుకుంటాడు. సంభవామి యుగే యుగే. అర్థమవుతుందా? ఈయననే భయపెడతాడు, ఈయననే కాపాడుతాడు. భయకృత్ భయనాశన. మనం ఏమనుకుంటామంటే మనకు మంచి జరిగితే మనది అనుకుంటాం, చెడు జరిగితే మంది అనుకుంటాం. నేను చెప్తున్నా, మంచి చెడు రెండు ఈ స్వామి చేస్తాం. మీకు ఏదైనా చెడు జరిగినప్పుడు మీరు స్వామిని అడగాల, చెయ్యి, ఇంకెన్ని రోజులు చేస్తావు, చెయ్యి, తట్టుకునే శక్తి అనాలి. ఎందుకంటే ఆయన అనుమతి లేనిది ఏది కాదు. నీకు పూర్వజన్మ కర్మను బట్టి నీకు మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. ఎవరితో చేయించినా చేసేది మాత్రం ఆయననే. క్లియర్ గా గుర్తుంచుకోవాలి. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞభృత్ యజ్ఞ సాధన యజ్ఞాంధ్రకృత్ యజ్ఞగుహ్య అన్నమన్నాద ఏవచ. అది ఆయన శాసనం అన్నట్టు. అర్థమవుతుంది నాన్న? చెడు చేసేది చేయించేది, మంచి చేసేది చేయించేది ఆయననే. అండర్స్టాండ్ నాన్న? అంటే నీ కర్మను బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్వజన్మలో నువ్వు దొంగ అనుకో, దొంగతనాలు చేసుకుంటూనే బతికినావు. నిన్ను ఈ జన్మలో కూడా నీ బ్రెయిన్ లో చిప్ అట్లనే ఉంచి పెడతాడు. ఆ దొంగ బుద్ధి అట్లనే ఉంచుతాడు. ఇప్పుడు మెమొరీ కార్డులో ఉండేదా చిప్పు? అందుకే ఈ జన్మలో కూడా కొంతమందికి దొంగతనం చేయాలా, తప్పు చేయాలా అనిపిస్తూ ఉంటుంది. పూర్వజన్మ లక్షణాలు, పరస్త్రీ ఎంబడి పడాలా, ఆంది దోచుకోవాలా, ఈయన దోచుకోవాలా, అవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయానికి?